multiplication tricks. One number below the base and another number above the base. ఇక్కడ మనకి బేస్ అంటే 10, 100, 1000 అట్లా మనం తీసుకుంటాం ఇలా మల్టిప్లికేషన్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ సందర్భంలో మనం తీసుకునే బేస్ 10. 10 కంటే 13 ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. 10 కంటే 8 ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. ఈ రెండింటిని మనం గుణిస్తాం. +3 ఇంటూ -2 అంటే ఎంత? -6. ఇక్కడ -6 అని రాయకుండా ఇక్కడ పైన మనం ఇలా పెట్టుకుంటాం. 13కి 2కి మధ్య డిఫరెన్స్ ఎంత? 11. అలానే 8 + 3 అన్నా 11. మనం 11 రాసుకుంటాం ఇక్కడ. ఇప్పుడైతే ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఇప్పుడు మనం 1 అలో, కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ -6 ఉంది. -6 అని ఉండకూడదు. దీన్ని ఎలా చేస్తామంటే మనం 10 + 1 అని తీసుకుని దీన్ని ఇక్కడ రాసుకుంటాం. ఈ 1ని ఇక్కడికి తీసుకెళ్తాం. మనం తీసుకెళ్ళినప్పుడు దాని వాల్యూ 10 కింద అవుతుంది. 10 - 6 అంటే ఎంత? ఇక్కడ 10, 10లో తీస్తే 4. ఇది మన ఆన్సర్. అట్లానే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూడండి. దీనికి బేస్ ఎంత తీసుకోవచ్చు మనం? 100 అంటే 102 +2 98 -2. ఇక్కడ ఎంత ఉన్నాయి? 2 జీరోలు ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకుంటే ఇది 02 02 అని తీసుకుంటే మనకు సులువు అవుతుంది. +2 -2 అంటే ఎంత? -4. 4ని ఎట్లా పెట్టుకుంటాం మనం? ఇలా. ఈ 102లోంచి 2 తీస్తే 100. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది కదా, దీన్ని 99 + 1 అని రాసుకుంటాం. అంటే ఈ 1 కనుక ఇటు పక్క వెళ్తే ఎంత అవుతుంది? 100 - 4. 100 - 4 అంటే 96. ఇది మన ఆన్సర్. ఇలా మీరు మీ అంతటి మీరు సొంతంగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చుకుని చేసుకుంటే మీకు లెక్కలు మీకు తొందరగా మీకు వస్తుంది ఇది.